123 ఇస్తుంది డీజిల్. హ్యుండే డీజిల్ మాన్యువల్స్ అంటే 120లో పోయినా అని 22 ఇస్తుంది. గ్రేట్. హే హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవరో బ్యాక్ టు న్యూ వీడియో. అన్ఎక్స్పెక్టెడ్గా రాత్రి నిర్మల్ వచ్చేసాను. మళ్ళీ రిటర్న్ అవుతున్నా ఇంటికి. సో ఏమైనా అంటే నైట్ అన్ఎక్స్పెక్టెడ్ నిర్మల్ వచ్చిన మొత్తం డ్రాప్ చేయడానికి మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్తున్నా. ఎంత అవుతుంది టైము? 10 అవుతుంది అనుకుంటా. 10:30 ఏమవుతుంది. 4-5 అవర్స్ పడుతుంది. మెల్లనే అవుతా. సో ఏదో అట్లా నార్మల్ బ్లాగ్ చేయాలనిపించింది తీస్తున్నా. కానీ నిన్న మొన్న ఇటు బాగా ఘోరంగా వర్షాలు పడ్డాయి. రోడ్లు ఎట్లా కొట్టుకోపోయినాయి. ఇది మంచిగా రోడ్ ఉంటుండే. ఇది లొకేషన్ పెట్టుకుందాం. నేను నాకు తెలిసి ఎగ్జాక్ట్ 300 వస్తుంది. చెప్పిన ఎగ్జాక్ట్ 300 కిలోమీటర్స్. స్టార్ట్. అరైవల్ 325. సో ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. అంతా 4 అవర్స్ మ్యాక్సిమం 4-5 అవర్స్ పడుతుంది ఫోన్కి. మెల్ల పోదాం. దాన్ని టిఫిన్ చేసేసి పప్పనం తిని స్టార్ట్ అయిపోయినాయి. ఇక మ్యాక్సిమం లంచ్కి ఆగుతా. అయినా లంచ్కి ఆగేంత వరకు నాకు తెలిసి సిటీ బార్డర్ కలకి వెళ్ళిపోతాం. ఇటు 2 అవర్స్ వెళ్ళిపోవచ్చు. 200 కిలోమీటర్స్ ఉంటుంది ఎగ్జాక్ట్ మేడ్చల్. ఈజీ కొట్టేయచ్చు. అంటే హైవే మంచిగా ఉంటుంది కాబట్టి గింతలు ఎక్కువ ఉండవు. ముందైతే అన్ని ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుండే. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. సీదా సూపర్ ఓడే అంతే. ఇక ఏడ తిరిగేది లేదు, ఏం లేదు. ఒకటే హైవే. మళ్ళీ అవుటర్ ఎక్కాలి, మళ్ళీ శంషాబాద్ దిగాలి, మళ్ళీ వెళ్ళిపోవాలి. సో లెట్స్ స్టార్ట్ ద జర్నీ. నిర్మల్ చుట్టూ వెదర్ మంచిగా ఉంటుంది. గ్రీనరీ అంటే ఎక్కువ ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే లేక్స్ కానీ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఒక ఈ చుట్టుపక్కలనే ఒక 7-8 లేక్స్ ఉంటాయి ఈజీగా ఈ నిర్మల్ చుట్టుపక్కల. ఇక్కడ నిర్మల్ టు ఆదిలాబాద్ లోపల హైవే ఉంటుంది. ఆ హైవే నుండి అంటే వెనకలికి వెళ్ళినాం అనుకో, వెదర్ అంటే మంచి వెదర్ ఉన్నప్పుడు పోవాలి. క్రేజీ వ్యూస్ ఉంటాయి. మొత్తం ఫారెస్ట్ ఉంటుంది. మొత్తం బాగుంటుంది. ట్రైబ్స్ ఉంటారు. మొత్తం ఇక్కడ వేరే ఉంటుంది. పీస్ఫుల్గా ఉంటుంది. ఇది టౌన్ కాకుండా టౌన్ నుండి కొంచెం బయటకు వస్తే చాలు. ఇక్కడ ముందర లెఫ్ట్ సైడ్లో లేక్ ఉంటుంది. చాలా పెద్ద లేక్ ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ నిర్మల్ టౌన్లో ఒక లేక్ ఉంటుంది. మళ్ళీ బ్యాక్ సైడ్ ఒక లేక్ ఉంటుంది. మొత్తం లేక్సే ఉంటాయి చుట్టుపక్కల. ఇంకేందంటే అప్పట్లో రాజులు పాలించినాయి. ఇక అట్లుంటుంది. రాయల్ నిర్మల్, రాజులు పాలించిన నిర్మల్. ఇక స్ట్రేట్ ఇక ఈ లేక్ చూడండి ఒకసారి ఎంత పెద్దగా ఉందో. మొత్తం నిర్మల్ చుట్టుపక్కల మొత్తం ఇంతే. అన్నీ ఇవే లేక్స్ మొత్తం. కానీ మంచిగా ఉంటుంది అబ్బా, పీస్ఫుల్. వెదర్ బాగుంటుంది ఇటు సైడ్. ముందర రోడ్ అయితే ఇంకా క్రేజీ ఉంటుంది. రమ్మ ఇక్కడ కోటలు కానీ ఉన్నాయి అప్పట్లో రాజుల. ఇవి రాజుల కోటలు. రాయల్ నిర్మల్ అందుకే అంటారు. కానీ మన దిక్కు బ్రిటిషర్స్ రాలే. మన దిక్కు మొత్తం నిజామ్స్ పరిపాలించారు కాబట్టి అంత. థ్యాంక్ యూ నిర్మల్, బాయ్ నిర్మల్. మళ్ళీ ఎప్పుడైనా వస్తూనే ఉంటాం. ఎందుకంటే అత్తగారి రావాల్సి వస్తుంది. అమ్మ ఇది హైవే చేసేసారు. ఇక్కడ బ్లాక్ చేసేసారు హైవే. అట్లా ముందరికి పోయి దాని కిందికి వెళ్ళి రైట్ తీసుకొని అటు పోవాలా. స్టెబిలిటీ గట్టిగా ఉన్నది ఫోన్ది. అసలు ఇంత ఐటమ్ ఊగుతలేదు. ఈ బ్రిడ్జ్లు అయిపోయినప్పటి నుండి ఇంకా ఫాస్ట్ అయిపోతుంది. ముందు ఒక 4.5 అవర్స్ అంత పడుతుండే. ఇప్పుడు తక్కువనే పడుతుంది పోనీకి. చెప్పండి చేలో 190 కిలోమీటర్స్ ఒకటే రోడ్. నో టెన్షన్. అమ్మా రమ్లర్స్ ఒకటి కుదల్దాం. 190 ఏడది ఇప్పుడు లేదు, ఏం లేదు. ఎంజాయ్ ది నేచర్ మ్యాన్. కానీ ఎప్పటి నుండో అనుకుంటుండే ఒక్కనే ఎటైనా మంచిగా బయటికి పోయి తిరిగేసి రావాలని. ఒకరోజు మా అత్త వల్ల మంచిగా వచ్చిన టైం దొరకలేదు. కానీ పోవాలి, ట్రిప్కి వెళ్దామని అనుకుంటున్నాం. మేబీ కేరళ పోతాం మండే. తెలియదు పోతామో లేదో ఇక్కడ, బట్ పోతాం మ్యాక్సిమం అయితే అనుకుంటున్నాం. అవర్ ఫస్ట్ టోల్.
టోల్స్ ఇంత లేట్ ఉండద్దు అబ్బా మరీ మెల్ల. అదే మా రాయకల్ టోల్ ఇట్లా జస్ట్ ఇట్లా బండి మూవింగ్ 30 స్పీడ్లు ఉన్నా కానీ ఇట్లా లేస్తుంది మొత్తం. క్రేజీ ఉంటుంది అది. మిగతా టోల్స్ అన్ని ఉద్దరా సోజీ టోల్స్ లేవని కానీ 10-15 సెకండ్స్ తీసుకుంటాయి. అంత టైం తీసుకోవద్దు. ఇట్లా లేవాలి, ట్రాఫిక్ జామ్ అవుతుంది వెనకాల. అంత టైం తీసుకుంటా ఉంటాయి ఒక్కొక్క బండికి. బాయ్ మొత్తం మధ్యలో చిరికిచ్చి పాడేస్తుంది ఆ షిఫ్ట్ రోడ్. ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ దగ్గరనే. కొంచెం ముందర పోయి ఒక 3-4 కిలోమీటర్స్ తర్వాత రైట్ తీసుకొని లోపలికి వస్తే శ్రీరామ్ సాగర్ డ్యామ్ వస్తుంది. గోదావరి. కానీ చాలా రోజుల తర్వాత లాస్ట్ ఇయర్ హోప్స్ పెట్టుకుని తీస్తారేమో అనుకున్న గేట్స్, బట్ లాస్ట్ ఇయర్ తీయలే. ఈసారి మాత్రం ఉన్న తెలంగాణలో ఎన్నైతే డ్యామ్లు ఉన్నాయో అన్ని డ్యామ్ గేట్లు ఎత్తిరు. తెలంగాణ కాదు మొత్తం ఇండియా మొత్తం లేపారు. ఎప్పుడు లేపన్న నాగార్జున సాగర్ 26 గేట్స్ ఆఫ్టర్ 18 years లేపారు. వర్షాలు అంత ఘోరంగా ఉంది. ఇదే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గేట్, అంటే ఇది బ్రిడ్జ్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ బ్రిడ్జ్ ఆడుంది ప్రాజెక్ట్. నీళ్ళు కానీ బాగానే నిండు ఉన్నాయి. కనిపిస్తుందా అనుకుంటున్నా ప్రాజెక్ట్ ఆడ కనిపిస్తలేదు, బట్ ఉన్నాయి నీళ్ళు మాత్రం నిండు ఉన్నాయి. ముందైతే లేకుండా నిండా ముందలేమో రోడ్ వర్క్ చేస్తారు. మొత్తం నిన్న ఐటంగా మొత్తం బ్లాక్ చేసి ఉండే అటు సైడ్ ఇటు సైడ్. ఏం చేస్తారు ఇక్కడ? రోడ్ వర్క్ కాదు ఇది ఏమో. ఆ రోడ్ వర్కే స్లో డౌన్ చేయడానికి స్లో చేస్తారు. బ్రిడ్జ్ రిపేర్ చేస్తారు ఏందో, ఏమైందో మరి. చాలా ఇంపార్టెంట్ మిగిలి బ్రిడ్జ్తో మజాకులు ఆడద్దు. ఎట్టు చూసినా గ్రీనరీ ఉంటుంది మంచిగా. కనిపిస్తలేదేమో కానీ ఇక్కడ కొన్ని మౌంటైన్స్ ఉంటాయి, మొత్తం రాక్స్తో ఉంటాయి. అంటే ఒకదాన్ని ఒకటి తీసుకోపోయి పెట్టినట్టు ఉంటుంది. మంచిగా ఉంది కొండ. వెదర్ గిటంగా మస్తు అయిపోయింది ఒక్కటేసారికి. మొత్తం క్లౌడీ. నిజామాబాద్ వచ్చిన నియర్లీ ఎంత నిర్మల్ టు నిజామాబాద్ ఒక 60 కిలోమీటర్స్ దాకా వచ్చిన. ఇక్కడ నుండి రైట్ వెళ్తే నిజామాబాద్ స్ట్రైట్ వెళ్ళిపోవాలా. ఇదంతా నిజామాబాద్ ఫారెస్ట్ ఏరియా, మొత్తం గ్రీనరీ మస్తు ఉంటుంది. ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇప్పటి వరకు మన బండి కానీ మైలేజ్ మంచి ఇస్తుంది. అందుకే హ్యుండై ఇంజన్స్ తీసుకోవాలి. సెకండ్ టోల్ ఆఫ్ ది డే. 50 కిలోమీటర్లకు ఒక టోల్ ఉంటుంది. ఏంది అంతే, తప్పదు. 4 టోళ్ళు ఉంటాయి జస్ట్ నిర్మల్ నుండి హైదరాబాద్ వరకు, అవుటర్ వరకు 4 టోళ్ళు. లేపు ఇంత లేట్, ఇంత మెల్ల లేసేది 10-15 సెకండ్. నిన్నమో నా రోడ్ మీద రోడ్ వేసినట్టున్నారు వీళ్ళు, మొత్తం డాంబర్ కొత్త వేసినట్టున్నారు. ఆడ ప్యాచెస్ బాగుండే అప్పుడు, మొత్తం క్లియర్ అయినాయి. లెఫ్ట్ సైడ్ లో ల్యాండ్స్కేప్ మాత్రం మస్తున్నది, వ్యాలీస్ లెక్క పాటస్తుంది. ఇక్కడ సైడ్ ఉన్న వాళ్ళకి ల్యాండ్స్కేప్ మంచిగా ఉన్నది. మొత్తం హిల్స్, మౌంటైన్స్, వ్యాలీ లెక్క అయితే ఉన్నది మంచిగా. ఇట్లా మనకు కానీ ఉంటుంది ఆశ ఇట్లాంటి ఏరియాలలో ఉండాలని. ఇప్పటి వరకు ఎంత అనుకున్నా ఒక ఎంత 90-100 కిలోమీటర్స్ వచ్చినాము నియర్లీ. యావరేజ్ ఏమో 22.9, 23 ఇస్తుంది డీజిల్. హ్యుండై డీజిల్ మాన్యువల్స్ అంటే 2 సేమ్ ఇంజన్సేగా బెస్ట్ సెగ్మెంట్లో. అంటే ఇట్లా ఫ్యూయల్ ఎఫిషియెంట్ మస్తు ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఉంటాయి. అంటే ఇట్లా ఆటోమేటిక్ ఉంటాయి కానీ బట్ మరీ ఎంత ఉండవు. కానీ పెట్రోల్ ఇంజన్స్ ఫారెస్ట్ అబ్బా హ్యుండైస్లో, కియాస్లో అసలు మైలేజ్ వేస్ట్. ఇది మంచి ఇస్తాయి మైలేజ్. ఇప్పుడు ఎంత 22.9, 23. అప్పటి నుండి మంచిగా 80-90-100 క్రూజ్లోనే వస్తున్నా. అదే రేంజ్ మెయింటైన్ చేసుకుంటా. ఓకే యారే, యాక్సిడెంట్ అయింది పాపం, గట్టి అయింది. యాక్సిడెంట్ అయిందని అంటే ఈడ గుద్దుకున్నాడు, దాన్ని గుద్దిండి వెనకాల, ఇటు తీసుకొచ్చాడు బస్సు. అమ్మా ఇట్లా తాకిందేమ్రా.
అమ్మ బాగానే గట్టి అయింది యాక్సిడెంట్. ఎవరికి ఏం కాలేదు. లారీ ఏం కాలేదు. జాగ్రత్త ఉండాలబ్బా డ్రైవింగ్ చేసేటప్పుడు, చూడాలి, హోస్ట్లు ఉండాలి కొంచెం. నేను ఎవరికి ఏం కాలేదు, లెఫ్ట్ సైడ్లో తాకింది కాబట్టి. అదే రైట్ సైడ్ తాగినంటే డ్రైవర్ కానీ పని అవుతాడు. నేను మా బస్సు తిప్పినప్పుడు ఇటేం వెహికల్స్ లేవు. ఇటేమైనా ఉంటే మాత్రం మేజర్ అవుతుండే యాక్సిడెంట్. ఎవరెవరు పోతుండే పక్క కారు ఏదో ఒకటి ఉంటే మాత్రం ఆ ప్లేస్లో. బై గాడ్స్ గ్రేస్ ఎవ్రీవన్ ఈజ్ సేఫ్. మైలేజ్ ఇంకా పెరిగింది. ఎంత వస్తుంది? 2x ఫోకస్ 24.4. ఇంత మైలేజ్ ఇస్తే ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని ఇటో వెళ్ళిపోమా మంచిగా. అందుకే తిరగాలి ఇట్లాంటి బండ్లు ఉన్నప్పుడు. స్పీడ్ బ్రేకర్ ఉంది. టుడేస్ థర్డ్ టోల్. నేను అమ్మాయి మెయింటెనెన్స్ లేదు, ఏం లేదు, కానీ పైసలు మాత్రం తీసుకుంటాయి. లేసా టైం తీసుకుంటుంది తీయటం. ఆడేనో ఉంది ఫాస్ట్ ట్యాగ్ స్కానర్. ఈ జల్దీ తీసింది ఇప్పుడు. వెరీ గుడ్. హార్ట్ టోల్. మైలేజ్ మాత్రం ఏ లెక్కలో తగ్గుతలేదు అసలు. ఎంత 23.8 అంటే 24 ఉండే. ఇలా కొంచెం గేర్లు గట్టిగా షిఫ్ట్ చేసిన. 23.8 అయినా చాలా వర్త్ బిగిలో, చాలా వర్త్ కారు. అందుకే ఇట్లాంటి కార్లు కొనుక్కోవాలి. ఒకటి మైలేజ్కి, ఇంకోటి ఫన్కి. ఒకటి మైలేజ్ ఇవ్వండి, ఒకటి మైలేజ్ ఇచ్చేది తీసుకోవాలి. బాగుంటుంది సెట్. ఇప్పటివరకు 2 hours 26 minutesలో 170 kilometers వచ్చినాం. యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ 22.3. బెస్టే, మంచిగానే ఇస్తుంది. 2 hours 26 minutesలో 171 kilometers అంటే గ్రేట్ ఏం లేదు. నేను మెల్లగా వచ్చిన, నేను అదే గట్టిగా వచ్చినంటే 2 hours 200 kilometers ఈజీగా కవర్ అవుతుంది ఈ రోడ్ మీద అయితే. అందుకే మెల్లగా ఏమున్నా ఇంటికి పోయి చేసేది ఏం లేదు. సో అలా వెదర్ని ఎంజాయ్ చేసుకుంటా, డ్రైవ్ ఎంజాయ్ చేసుకుంటా వెళ్ళిపోవాలి. మంచి మంచి పాటలు వినుకుంటా. 4th టోల్. నేను అమ్మ టోల్ ఏది వెనకాల తీసుకుంటా. ఇండికేటర్ లేదు, లౌడా లేదు, అన్ని దింగుడే మధ్యలో. ఇది ఎర్రిపోయిన కొడుకులు ఉంటారు అంతా. ఇండికేటర్ లేదు, ఏం లేదు. ఇది అనుమానం లేస్తుంది. లేవే తల్లి లేవు. అది లేకపోతే ఇంకా ముందనుకోవాలా లేచి. పండుగ ఉన్నాయా? పండుగ ఒక్కటి లేచి దవలం తీసుకున్నా, తిన్నామని తీసుకున్నా. లాస్ట్ ఇయర్ కూడా కొన్ని ఈసారి తినాలి, గట్టిగా తినాలి. ఊర్లలో మంచి వస్తాయి. తీసుకుందామని ఆయన ఇటే అంటే పోయినాయా ఇటీ ఉన్నానంటే చాలు. పెద్దది తీసుకున్నా. ఇదన్స్ ఫస్ట్ దీనమ్మ పైకి బాగుంది, స్వీటా. బాగుంది. చెట్టుకాయ వచ్చింది ఆంటీ. తీయగా ఉన్నది, తీయగా ఉంది, తీయగా. ఈ రోడ్ మొత్తంలో ఈ కొంచెం పార్ట్ కొంచెం మొత్తం ఈ బ్రిడ్జ్ వల్ల అండర్ పాస్ లెక్క ఉంటుంది. పైన బ్రిడ్జ్ ఇంకా కన్స్ట్రక్ట్ కావాలి. అది అయిపోతే ఇక పైనకి వెళ్ళి కొట్టుకోకపోతే బండ్లు. కానీ గుంతలు కట్టి ఉంటాయి బాగా, మంచిగా ఉంటాయి గుంతలు. మేడ్చల్ గిటం క్రాస్ చేసేసినాం. మొత్తం గుంతలు ఉన్నాయి రోడ్. ఏం బ్లాక్ చేయలేదు. సీదా ఇది అవుటర్ ఎక్కి ఇంటికి మా చెల్లెలు వస్తాయంట, మా చెల్లెలు ఎక్కించుకొని ఇంటికి వెళ్ళిపోవాలి.
ఎగ్జాక్ట్ నిర్మల్ నుండి అవుటర్కి 200 కిలోమీటర్స్ ఉంటుంది. అవుటర్ ఎక్కినామనుకో మళ్ళీ అవుటర్ నుండి షాద్నగర్కి ఎగ్జాక్ట్ 100 ఉంటుంది. ఎగ్జాక్ట్ 300 కిలోమీటర్స్. బాగుంది 300 కిలోమీటర్లు. అటు కాదు ఇటు కాదు. వడగాయలు ట్రిప్ కొడదామా? హ్యాండ్ బ్రేక్ నుంచి బియ్యం అవుటర్ టోల్ మనం ఎటు పోదామంటే ఎటు పోదాం? ముంబై, మెదక్, కరీంనగర్, వరంగల్ రైటే పోవాలి. రైట్ పోదాం. వన్ 120 క్రూజ్లో పెట్టుకోవాలి, వెళ్ళిపోవాలి. ఎందుకంటే స్పీడ్ లిమిట్ 120 కాబట్టి. అయ్యే షర్మిల డైలాగ్ కొడుతున్నావు ఏం రా అనుకుంటారా? ఇన్స్పిరేషన్ రా, ఇన్స్పిరేషన్. మొత్తుకుంటానే ఉంటుంది కానీ 190నే మనం పోయేది, ఎక్కువ ఏం పోతలే. అవుటర్ ఎక్కినప్పుడు నుండి 120 క్రూజ్ రేట్ వదిలేసిన. ఆడ బ్రేక్లు పెట్టిన అంతేమో కానీ అప్పుడు 120 క్రూజ్ పెట్టుకుని పోతున్నా. ఈడ యావరేజ్ చూడు 21.8, 22 ఇస్తుంది. అంటే 120లో పోయినా అని 22 ఇస్తుంది. గ్రేట్, చాలా గ్రేట్. కానీ మంచిగా పనికొస్తుంది. ఎక్కువ డీజిల్ రేటింగ్ అలా. అదే దీని ప్లేస్ అయినా 120లో పెట్టుకొని పోతే 9 ఇస్తుండే. అంతే 9 ఇస్తుంది. గొప్ప అది 9 ఇస్తే. అంటే ఇంత స్పీడ్లో 9-10 ఇస్తుంది. దాని నుంచి అది పెద్ద గోల్కొండ ఎగ్జిట్ తీసుకొని వెళ్ళిపోదాం రా ఇంటికి. పెద్ద గోల్కొండ ఓపీ ఎంత 150 కట్ అయితే అనుకుంటా. 100-150 కట్ అయితే. మా చెల్లెలు నోలుకోపోదాం. మా పిన్ని వాళ్ళ ఊరికి వెళ్ళాలి. ఇక్కడ నుండి 4 కిలోమీటర్స్ ఉంటుంది మా పిన్ని వాళ్ళ ఊరు. మా చెల్లెలు దాంట్లో ఇంటికి వెళ్తాం. పిన్ని వాళ్ళ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. మంచిగా కొబ్బరి చెట్లు, కూర్చోనికి జాగా, ముందర పొలం, బాగుంటుంది. క్రాంక్ షాఫ్ట్ సెన్సార్ ఇష్యూ వచ్చింది. ఇంజన్ రేట్ వచ్చింది బాగా. చిన్న ఇష్యూనే, ఏం కాదు. దీని ఇష్యూ ఉంది. ఇష్యూ అంటే ఇష్యూ కాదు, జస్ట్ ఇట్లా ప్లే ఎక్కువ అవుతుంది. టైట్ ఇష్యూస్ అయిపోతుంది. అదే క్రాంక్ షాఫ్ట్ సెన్సార్ కొంచెం లూజ్ అయింది. ఇంజన్ లైట్ వచ్చింది. ఎందుకు రిస్క్ అని షోరూమ్ తీసుకొని వచ్చిన.